90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సొమ్ములు మొత్తం డబ్బులు మాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళు మిగతా ముగ్గురు కూడా వాళ్ళు శిక్ష పడాలి సార్. వాళ్ళ ముగ్గురు కూడా. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ఇక్కడ మన కోర్టు దగ్గర ఉన్నాము. నిన్న ఒక కోర్టులో ఒక సంచలనమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. కొడుకు తల్లి గృహహింస చేసిన అంశంలో వాళ్ళిద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష అయితే విధించడం అయితే జరిగింది. సో అసలు ఏంటి స్టోరీ, ఎప్పుడు మొదలైంది, ఎలా జరిగింది ఏంటి అని ఆ బాధితుల తల్లిదండ్రులు, ఆ బాధితులకు సంబంధించిన బంధువులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ చేత అడిగి అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు కాళయ్య సార్. అది కాళయ్య సార్. మాది పాలారం మండలం, సూర్యాపేట జిల్లా సార్. అణగిరి మండలం సార్. మాది పాలారం తండ సార్. మీ పాప పేరు, మీ అల్లుడి పేరు? అల్లుడి పేరు ఉపేంద్ర, పాప పేరు కళ్యాణి సార్. 2017లో మే నెలలో పెళ్లి చేసినాం సార్. అయితే అప్పటి నుంచి చిత్రాంశాలు వారట్లే, అత్త వారవట్లే, అటు ఆడబిడ్డ వారవట్లే, అటు మేనమామ భార్య అది వారవట్లే. ఆడ నుంచి చిత్రాంశాలు వరకట్టడం, బెదిరింపులు అండ్ తంసాపులు మందు కూడా కలిపారు సార్. బెదిరిస్తూ మీ అమ్మాయి ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకుంది? కాదు మంచి పెద్దలుగానే చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అక్రమ సంబంధం పెట్టుకుంటు సార్. ఆయనతో పెట్టుకున్న తర్వాత మనకి 6వ నెల అమ్మాయి, మా పాపకి 6వ నెలల పాప పుట్టినప్పుడు 6వ నెల అన్నపరిచయం చేస్తున్నాం. అప్పుడు తెలిసి సార్ అక్రమ సంబంధం ఉన్నది. అంతకుముందు మాది లేదు సార్. వాళ్ళెవరో మేమెవరు సారు. భార్య గొడవలు పెట్టుకుని అత్త బెదిరింపుల కోసం ఇటు అత్త బెదిరియటం, అటు ఆడబిడ్డ బెదిరియటం, అటు మేనమామ భార్య బెదిరియటం, ముగ్గురు బెదిరియటం, కొట్టి 5గురు చంపేసి తండ్రి సార్. తండ్రి వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, ఉపేంద్ర, అల్లుడు అండ్ మేనమామ భార్య 5గురు కలిసి చంపేసి సార్. ఎకరం పొలం ఇవ్వంటే డబ్బులు అంటే అమ్మి ఇవ్వంటే ఇచ్చేసిన. కుదిర్చిన పెళ్లే కదా. అయితే ఇతను ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి అని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే ఏం చేస్తున్నాడు? పోలీస్ డిపార్ట్మెంట్, సిఆర్పి సార్. సిఆర్పి సార్. కానీ అంత మోసం చేస్తానని అనుకోలేదు సార్. పొలం కూడా అమ్మేసినాం, డబ్బులు కూడా కట్టినాం సార్. డబ్బులు కట్టినాం, 1 కాదు 2 కాదు. ఎప్పుడైనా డబ్బులు పొలం కావాలంటే పొలం అమ్మేసినాం. పొలం మా మేనత్త పొలం పోతుంటే నీ బిడ్డ పేరు చేపిస్తాను అనేసరికి సరే అని నమ్మించి పొలం అమ్మిన ఎకరం పొలం 20 లక్షలు కట్టినాం సార్. సోమవారమే కట్టినాం సార్. మంగళవారం ఒక్కరోజే, బుధవారం 3ంటికల్లా కళ్ళు తిరిగి బాధపడుకొని మేనత్తనే ఉంచుకొని సార్. ఈ అమ్మాయి నెల్లగా పుట్టిందని నాకు వద్దని రోజు కూడా సార్. పాప పుట్టింది తర్వాతనే సార్ 6 నెలలు సార్. అప్పుడు స్టార్టింగ్ గొడవ పెడుతుంది సార్. అప్పుడు నుంచి ఇక కసురుకుంటుండే పొలం కావాలి, నాకు డబ్బులు కావాలి, నీ మేనత్త పొలం నా బిడ్డకి చేపించుకుంటా, నీ భార్య నీ బిడ్డ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేపించుకుంటా. మేనత్త పొలం పోతుంది, నువ్వు అమ్మి ఆడ ఇస్తే ఇక్కడ నీ బిడ్డ పేరు చేపిస్తా, మేనత్త పొలం పోతున్నా, మేనత్త పొలం అని అంటే అమ్మి ఇచ్చినావు సార్. డబ్బులు కూడా ఇచ్చేసినావు సార్. సోమవారం కట్టినావు సార్. సోమవారం కట్టినాం. మంగళవారం ఒక్కరోజు సార్. బుధవారం 3 గంటలకి సార్. బుధవారం 3 గంటలకి కళ్ళు తిరిగి బాత్రూమ్లు పడదని చెప్పిండు సార్. చంపేసి వాళ్ళ మేనమామ భార్య అక్రమ సంబంధం పెట్టుకుని మాకు తెలియదు సార్. 13 ఆడబిడ్డ సార్. వాళ్ళ అక్క, వాడి అమ్మ, వాళ్ళ నాయన 5గురు సార్. 5గురు పరారైపోయారు సార్. ఏం కావాలన్నా మేము అన్ని మొత్తం పొలం అమ్మి ఉంగరం పెట్టినాం సార్. 50 ఏళ్ళు టీవీ కొనిపించినాం. ఏం కావాలన్నా డబుల్ కార్డు మంచం సార్. మా దాంట్లో మొత్తం శమాను కొనిపిస్తారు సార్. ₹1,00,000 శమాను కొనిపించారు సార్. మొత్తం ఉన్నాయి. ఈ కోర్టులో ఆల్రెడీ తల్లి కొడుకులు ఇద్దరికి కూడా శిక్ష అయితే పడింది. సో ఈ శిక్ష పడిన దాని మీద ఇప్పుడు మీ న్యాయం జరిగిందని భావిస్తున్నారా? అసలు ఏంటి, ఏం కోరుకుంటారు? మాకు న్యాయం సార్, న్యాయం జరిగింది సార్. మాకు శంకర్ సార్ మాకు న్యాయం చేసింది సార్. పీపీ లాయర్ శంకర్ సార్, పీపీ లాయర్ శంకర్ సార్ మాకు న్యాయం చేసింది సార్. మన పోలీసు ద్వారా వాళ్ళు కూడా పాపం సాయం చేసారు సార్. మాకు మా రూపాయలు మాకు డబ్బులు ఇంకా వీలేదు సార్. మా సార్ సొమ్ములు మొత్తం డబ్బులు మాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళు మిగతా ముగ్గురు కూడా వాళ్ళు శిక్ష పడాలి సార్. వాళ్ళ ముగ్గురు కూడా 5గురు శిక్ష పడాలి సార్. మాకు న్యాయం చేయాలి సార్. శంకర్ పీపీ సార్ గారు మాకు న్యాయం చేశారు సార్. మా పోలీసు ద్వారా కొద్దిగా న్యాయం జరిగింది సార్.
నైట్ మీదనే వచ్చింది సార్. నైట్ అప్పుడు ఏం చేసి చంపారు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ నాంతాడుతుంది సారు, నాంతాడుతుంది సార్, గొంతు నాంతాడుతోని ఉరి పెట్టి సార్ పెట్టిరు సార్. వాళ్ళని కింద గవర్నమెంట్ సార్ వాళ్ళే తీసిరు మాకు ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ మాకు పిలిపించి చూపించారు. మొత్తం ఇన్ని గుడ్డలు తీసిర్రు సార్. మాలో గుడ్డ పెట్టిర్రు సార్. గుడ్డలు లోనయం నోట్లో ఏం చున్ని ఉంది సార్, లోనయం గుడ్డ ఉంది సార్. మొత్తం మాగ నా బిడ్డకి యాగం చేసిర్రు సార్. వాళ్ళ ఆయన, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, మేనత్తనే ఉంచుకుండు సార్. ఆయన మేనంతను ఉంచుకుని ఈ పని చేసిండు సార్. ఈ అమ్మాయి నల్లగా అయిందని సార్. మా అమ్మాయి మంచిగా ఉంది సార్. ఏమైంది నా బిడ్డకి? మంచిగా ఉంది సార్. 2-3 సార్లు కొడితే సార్ నైట్ చింపి పంపిరు సార్. నా బిడ్డ నల్లగా అయిందా సార్? ఏమైంది నా బిడ్డకి సార్? వదిలిపెట్టవచ్చుగా నా బిడ్డ నెలగానే వదిలిపెట్టచ్చుగా. ఎన్నిసార్లు కొట్టించుకొని వచ్చిందో సార్ నా బిడ్డ. ఎన్నిసార్లు ఒక మాట అయినా కాదు, ఒక మాట. అమ్మాయిని మా బిడ్డ సార్ చిన్న పాప సార్ మీద పడి పాలు తాగుతూ ప్రాణం తీసేస్తే పాలు తాగుతుంది సార్. చిన్న పాప ఇంత కూడా చేయలేదు సార్. రూపాయి పాలు చనిపోయి ఉంటే పాపం ఏంటి మాకు తెలియదు సార్. మాకు తెలియదు తర్వాత తెలియదు సార్. వాళ్ళు ముదిగుండలో నొంగిపోయారు సార్. చంపేసి ఎవరు లేరు సార్. వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు సార్. వాళ్ళు మొత్తం 5గురు చంపేసి ఇంటికాడ ఎవరు లేరు. ఎవరో చంపేసి అంటారు. ఎవరు చంపేసిన వాళ్ళు ఇంట్లో ఉండాలి కదా, ఎవరైనా ఉండాలి కదా. వాళ్ళ బాధ్యత ఉండదా? ఇంటి మనుషుల బాధ్యత ఉండదా? అట్లాంటిది వాళ్ళు అంతా యాక్షన్ చేసి డబ్బులు ముట్టినాక మీకు మాకు శిక్ష పడింది. మీకు చెప్పండి పడింది. ఇంకా 3కి పడాలి సార్ శిక్ష. ఇంకా 3 ఉన్నారు సార్. వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మేనత్త కూడా పడాలి, వాళ్ళ అక్క కూడా పడాలి, అరుణకి పడాలి, మేనత్తకి పడాలి, అరుణకి పడాలి, అరుణ తర్వాత కైత పడాలి. వాళ్ళు 5గురు వాళ్ళ నాయన కూడా పడాలి, కృష్ణకి పడాలి. మాకు న్యాయం జరగాలి సార్. మా బంగారం ఇవ్వలే, మా డబ్బులు ఇవ్వలే, మా ఆస్తి పోయింది. మన శంకర్ సార్ పిపి సార్ మాకు న్యాయం చేసిరు సార్. ఎవరు వల్ల కాలేదు, నాయకుడు ఎవరు పోలీసులు ఎవరు కోర్టులో న్యాయం చేసిరు శంకర్ సార్. ఎవరు వల్ల కాలేదు సార్. ఎవరికి దొరకలేదు. కొంతమంది బంధువులు ఇక్కడ ఉన్నారు. అసలు పూర్తిగా అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కొంచెం అడిగి తెలుసు. మీరు ఏమవుతారు సార్? నేను కళ్యాణి బాబాయ్ అవుతానండి సార్. చెప్పండి ఏం జరిగింది. ఆ అమ్మాయికి 2017లో పెళ్ళయింది. మన బాణాపురం తండా ఇచ్చారు. ఉపేంద్ర అన్న పిల్లగాడికి ఇచ్చి పెళ్లి చేశారు. పోరకట్టం కింద కూడా ఆయనకి ఇచ్చినటువంటి భూమిని కూడా ఆల్రెడీ వాళ్ళు అమ్మేసి వాళ్ళకి అమౌంట్ చెప్పిన తెల్లారే ఈ అమ్మాయిని చిత్రహింసలు పెట్టేసి చంపేశారు. అప్పుడు మా కబురు వస్తే మేము అప్పటికప్పుడు వచ్చేసినాం. అక్కడ వచ్చేసిన తర్వాత చూస్తే అమ్మాయిని ఇక ఇంట్లో వాళ్ళ చిత్రహింసలు పెట్టేసి చంపేసినట్టుగా మాకు డౌట్ వస్తే అప్పటికప్పుడు పోయి మేము అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టుకి ఇచ్చారు. కోర్టుకి ఇచ్చిన తర్వాత ఈరోజు నిన్న తీర్పు అయింది. అది తీర్పై వాళ్ళ అమ్మగారు పద్మాకిను ప్లస్ ఈ ఉపేందర్ ఇద్దరికి నిన్న జీవిత ఖైదీ పడటం జరిగింది. అదే కాకుండా ఆ రోజు ఆ ఎఫ్ఐఆర్లో ఇంకా 3 ఉన్నారు. ఆ 3కి ఇంకా ఎటువంటి శిక్ష ఇంకా పడలేదు. కాబట్టి వాళ్ళకు కూడా శిక్ష పడేటట్టుగా చేసి ఈ కేసుని వాదించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు శంకర్ సారు చాలా మా కుటుంబ సభ్యులందరికీ మంచిగా న్యాయం చేకూర్చారు. వాళ్ళకి అభినందన చేస్తున్నాం. మేము చాలా ఈ రోజుల్లో డబ్బులు తీసుకొని కూడా ఈ న్యాయం చేయకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ సారు మంచిగా ఎట్లాంటి పైసా ఆశించకుండా ఈరోజు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా న్యాయం చేశారు. కాబట్టి ఆ సార్ని ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము మా కుటుంబం తరఫున కూడా. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ చిన్న పాప ఉంది. ఈ పాప పరిస్థితి ఏంటి? ఈ పాప భవిష్యత్తు గురించి ఏం నిర్ణయించుకున్నారు? ఈ పాప తల్లికి దూరం అయింది, తండ్రికి దూరం అయింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏంటి? ఈ పాపకి సంబంధించి వాళ్ళ నాన్నగారైన ఉపేందర్ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇంకా 3 ఎకరాల దాకా ల్యాండ్ ఉందండి. ఆ ల్యాండ్ ఈ పాప మీద చేసి అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కళ్యాణ్ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి భూమి అమ్మి ఇచ్చిన అమౌంట్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అది కోర్టు కూడా హ్యాండ్ ఓవర్ చేసిన ఉన్నారు. ఇంకా కొంత చూపించలేదు, బంగారం ఉంది, అది కూడా రికవర్ చేసి కొద్దిగా ఈ పాపని న్యాయం చేయాలని మేము కోర్టు వారిని కోరుతున్నాం. కళ్యాణి నా బిడ్డ అవుతుంది సార్, మా బావ బిడ్డ. కానీ కళ్యాణిని కిరతకంగా చెప్పిర్రు సార్ ఉపేంద్రను వాళ్ళత్త. కానీ వాళ్ళకి శిక్ష పడ్డది సార్, అది మాకు సంతోషం. కానీ వాళ్ళ ఆడబిడ్డకి వాళ్ళ మేనత్తకి కూడా శిక్ష పడాలి సార్, అప్పుడే మాకు సంతోషం. కానీ బిడ్డ ఉంది సార్, కళ్యాణి బిడ్డ. ఆమెకు మాత్రం కొంచెం పొలం
ఒక తల్లికి పెట్టిన బంగారం ఉంది సార్, అది ఇస్తే పాపం పిల్లకి మేము చూసుకుంటాం సార్. తల్లి తండ్రి లేని పిల్ల కాబట్టి మేము చూసుకుంటాం సార్. వాళ్ళకి మాత్రం వీళ్ళకి ఇంకా శిక్ష పడాలి సార్, బయటికి అసలు రాకూడదు వాళ్ళు. కానీ మా బిడ్డని చాలా హింస పెట్టి చంపిరు సార్. వాళ్ళు కూడా అట్నే హింస పడాలి. వాళ్ళ అత్తకి వాళ్ళ ఆడబిడ్డకి కూడా శిక్ష పడాలి సార్. మేము ఇదే కోరుకుంటున్నాం సార్. వాళ్ళు ముగ్గురికి శిక్ష పడితే మాకు అదే చాలు సార్. పాలారంతండి మాది. పాప అయిన మా కళ్యాణి మా చెల్లి బిడ్డ. ఓకే. భవిష్యత్తు వాళ్ళ దగ్గర మా బాబాయ్ వాళ్ళు ఇచ్చిన కట్నం పైసలు అలాగనే ఉన్నాయి. సో వాళ్ళు ఆల్రెడీ స్టేషన్ లో ఒప్పుకున్నారు, ఎకరం ఇస్తామని, ఎక్స్ట్రా ఎకరం ఇస్తాం, 2 ఎకరాలు పాప పేరు మీద 2.5 ఎకరాలు చేస్తామని అన్నారు. కానీ అది జైలుకి వెళ్ళిపోయారు. అది తిరిగి పాప పేరు మీద చేయించడానికి కోర్టు వాళ్ళు కొంచెం సహకరిస్తే దానికి మించిన పాప భవిష్యత్తు బాగుందంటారు. బాగుంటుంది. అది సపోర్ట్ చేస్తే పాప భవిష్యత్ బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు ఏ శంకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. గత 4 సంవత్సరాల నుండి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మున్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్టు ఖమ్మంలో విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఖమ్మం జిల్లా కోర్టులో ఒక సెన్సేషనల్ తీర్పు ఇవ్వబడినది. ఈ కేసు పూర్వపరాలు ఏంటనగా, కళ్యాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, అతను పెళ్లి చేసుకున్న వ్యక్తి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్. అతను పెళ్ళైన తర్వాత అతని పెళ్లి సందర్భంగా 4,50,000 రూపాయలు నగదు కట్నము మరియు ఆభరణాలు, కట్న కానుకలు అన్ని ఇవ్వడం పెళ్లి జరిగింది. కొంతకాలం మరి యొక్క వివాహమైన తర్వాత వాళ్ళు సాఫీగా జరిగినది వాళ్ళ జీవనం. ఆ తర్వాత వాళ్ళు ఒక పాపకు జన్మనిచ్చినారు. ఆ పాప పేరు కూడా చరిష్మ అనే పేరు పెట్టుకున్నారు. అంతకాలం తర్వాత ఈ యొక్క అబ్బాయి తల్లి, వాళ్ళ సిస్టర్స్ మరియు అతను అదనపు కట్నం గురించి అనేక రకమైనటువంటి వేధింపులు చేయడం వల్ల పెద్ద మనసుల సమక్షంలో వాళ్ళు మార్లు ఆ సమస్యని పరిష్కరించుకొని వాళ్లకు సలహాలు ఇచ్చి పంపించడం జరిగింది. మొదటి దఫాగా ఆ అమ్మాయిని కూల్ డ్రింక్స్ లో మిక్స్డ్ పాయిజన్ ఇచ్చి ప్రయత్నం చేస్తే అమ్మాయి సస్పీషియస్ తో ఆ ఇంటి నుండి పారిపోయి తల్లిగారింటికి చేరుకున్నది. అప్పుడు వాళ్ళు కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ తరువాత 2 గ్రామాల పెద్ద మనుషులు, 2 వర్గాల పెద్ద మనుషులు కలిసి ఇలా చేయడం మంచిది కాదు, ఒక సంతానం జరిగింది కాబట్టి మంచిగా జీవనం కొనసాగించండి అని పెద్దలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహా మేరకు వాళ్ళ జీవనం స్టార్ట్ అయిన మళ్ళా ద్వితీయ అంకంలో అదే విధంగా మళ్ళీ డబ్బులు, కట్నాలు, కానుకలు తీసుకురమ్మని చెప్పి అనేక రకాల వేధింపులు చేస్తే ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, కళ్యాణి అనే అమ్మాయి తల్లిదండ్రులు వ్యవసాయ స్థలంను, కొంత నగదును అమ్మేసి కట్టడం జరిగింది. గోల్డ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అంతటితో సంతృప్తి పడకుండా అతని యొక్క అలవాట్లు మార్చుకోకుండా అనేక విధాలుగా అదనపు కట్నం గురించి డిమాండ్ చేయడం వల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ముదిగొండ పోలీస్ స్టేషన్లో అప్పుడు కేసు రిజిస్టర్ జరిగింది వాళ్ళ మీద. అప్పుడు మళ్ళీ రాజీ పడే క్రమంలో ఇతనికి అక్రమ సంబంధంగా వేరే వివాహితతో కూడా అక్రమ సంబంధం ఏర్పరచుకున్నట్టు కూడా ఆ యొక్క నివేదిక ఇన్వెస్టిగేషన్ లో పొందుపరచడం జరిగింది. కానీ ఈ యొక్క అబ్బాయి కానిస్టేబుల్ మరియు వాళ్ళ తల్లి ఇంకా వాళ్ళ అక్క ఇంకా 3 అక్రమ సంబంధం ఉన్న వీళ్ళందరూ 5గురు కలిసి అనేక రకాలుగా టార్చర్ చేయడం వల్ల అనేక పెద్ద మనుషులు మళ్ళా కలిసి ఇలాంటి డిమాండ్ చేయకూడదు పదే అని చెప్పని సలహా ఇచ్చినా కానీ మళ్ళీ మానుకోకుండా ఒక రోజు చివరగా 12/2/2020 రోజు సాయంత్రం సొంత అల్లుడు గారే ఈ కానిస్టేబుల్ అయిన ఉపేంద్ర గారు వాళ్ళ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయినది అని చెప్పి శ్యామలతో పక్కింటామెతో ఫోన్ చేయించేసి సరికల్లా ఇద్దరు భయస్థులై ఇంటికి చేరుకోవడం జరిగింది. పోయిన తర్వాత ఆ తండావాసులు అమ్మాయిని చంపేసి శ్యామలతో ఫోన్ పెట్టించిన కాసేపటికి తండావాసులు ఫోన్ చేసి ఏం చెప్పారంటే వాళ్ళంతా ఇక్కడ ఏదో అనుమానాస్పదంగా ఆ అమ్మాయిని వీరింటి కుటుంబ సభ్యులు చంపేసి పారిపోయినారు అని చెప్పి అక్కడ వారు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిని వెళ్ళి చూడగా ఒక విగత జీవితగా పడి ఉన్న తర్వాత ఆమె చూస్తే గొంతు మరియు కాళ్ళ పైన అనేక రకాల గాయాలు, రక్త గాయాలు. అదే రోజు చంపిన రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆ మధ్యాహ్నము ఉపేంద్ర నాయక్ అతని తల్లి పద్మ, తండ్రి కృష్ణ, ఆ అక్రమ సంబంధం ఉపేంద్ర గారితో ఉన్న అక్రమ సంబంధం అరుణ మరి అతని అక్క కవితలు అనేక రకాల చిత్రహింసకు గురి చేసి వాళ్ళే హత్య చేసినట్లు అక్కడ పరిశీలించిన ఆధారాలను బట్టి ఈ పోలీసు వారు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ యొక్క కేసు యొక్క పూర్వపరాలను పకడ్బందీగా ఈ యొక్క జిల్లా కోర్టులో
యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను ఈ కేసు పూర్వపరాలను అనేక రకాల జడ్జిమెంట్లను కోర్టు వారు సమర్పించడం జరిగిన తర్వాత ఒక దశలో కొన్ని పిటిషన్లు కూడా జిల్లా కోర్టు వారు డిస్మిస్ చేసినా కానీ హైకోర్టు వారి రివిజన్కి వెళ్ళి కొంచెం పర్మిషన్ తీసుకొచ్చి మళ్ళీ వేరే విట్నెస్ కూడా మేము అతన్ని విచారించడం జరిగింది. వీటితో పాటు మేము ఎంతమంది సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని సేకరించి కోర్టు ముందుకు మేము రుజువు చేయడం జరిగింది. ఈ ప్రాసిక్యూషన్ వాళ్ళతో జిల్లా జడ్జి గారు ఏకీభవించి ఈరోజు అందులో A1 ఉపేంద్ర నాయక్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, A2 తన తల్లిగారుకి జీవిత ఖైదు విధించడం జరిగింది. ఆ 302, 304B అండ్ 498A రెడ్ విత్ 34 ఆఫ్ IPC సెక్షన్ల కింద వాళ్ళని జీవిత ఖైదు కింద ఏకకాలంలో జీవిత ఖైదు అనుభవించారని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్టి జీవిత ఖైదు వీళ్లకు విధించడం వలన సమాజంలో ఈ రాష్ట్రంలో ఇలాంటి నేరాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి సహాయపడతాయని చెప్పి మేము గౌరవంగా ప్రజలకు సందేశం ఇవ్వదలుచుకున్నాము. కాబట్టి ఇలాంటి నేరాలు ఎవరి అయినా పడ్డా చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టంకి అందరూ కూడా సమానులే. కాబట్టి ఈ న్యాయం అనేది ఇక్కడ ఈ తీర్పు ద్వారా వచ్చినందుకు మా ప్రాసిక్యూషన్ తరఫున, మా పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్ తరఫున మేము కోర్టు వారి యొక్క తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. సొమ్ములు మొత్తం మాకు డబ్బులు మాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళు మిగతా ముగ్గురు కూడా వాళ్ళు శిక్ష పడాలి సార్. వాళ్ళ ముగ్గురు కూడా